అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసేపాటికి మన స్లాబ్ మీద వాటరు ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్యూచర్ అండి స్లాబ్కి. అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఒకసారి చూడండి ఒకసారి క్లారిటీగా. అదే కాకుండా మన స్లాబ్కి సంబంధించి పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్కి గోని పట్టాలు ఉంటాయి. ఆ గోని పట్టాలు ఎందుకు కడతారు, ఆ గోని పట్టాలు వచ్చేసేపటికి ఎందుకు కడతారంటేనండి, ఆ గోని పట్టాలో వాటర్ సింకుది, ఎక్కువ శాతం వాటర్ ఆ గోని పట్టాలో ఉంటాయి. అంటే త్వరగా వదిలేవి అనమాట. ఉత్తి సిమెంటు పిల్లర్స్కి కామన్గా మనం పైప్ పెట్టేస్తే పైనుంచి కింద జారుతాయి నీళ్ళు. ఆ సంచులు కట్టేపటికి ఏంటంటే ఆ పిల్లర్కి చెమ్మ అనేది క్యూరింగ్ అనేది ఉండాలని చెప్పానంటే ఆ గోని సంచులు కడితే ఆ గోని సంచులు చెమ్మ అనేది త్వరగా ఆరదు. ఆ చెమ్మ ఉండి ఏం చేస్తుందంటే ఈ పిల్లర్ టచ్ అవుతుంది కాబట్టి ఆ చెమ్మ ఆ పిల్లర్ లాక్కుంటూ ఉంటుంది అనమాట. అలాగా గోని పట్టలు కడితే ఈ మధ్యలో సాధారణంగా ఈ రోజుల్లో నాకు తెలిసి ఎక్కడ ఈ తగలదండి. అవి అంటే చాలామంది కడతం తక్కువ, ఎందుకంటే బిల్డర్స్ పరంగా ఉన్నారు, రైతువారి పరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అనాదిగా ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఎప్పుడు కట్టేవాళ్ళు, ఇప్పుడు అనేది చాలా తక్కువ. ఎక్కడో ఒకసారి ఉంటాయండి. ఇల్లు కొద్దిగా చాలా పటిష్టంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు అని చెప్పిన పాతకాలం వాళ్ళు ఉంటారు కదా, బాగా వాళ్ళకి వచ్చేపాటికి ఏంటంటే ఖచ్చితంగానండి ఇలాంటి రూల్స్ అన్నీ పాటిస్తారండి వాళ్ళు వచ్చేపాటికి. ఇది కూడా అలాంటి వాళ్ళకి సంబంధించింది. ఆ గోని పట్టాలని చెప్పని కడితే అలా వాటర్ ఉండిపోయి 3 పూట్ల దాన్ని వాటర్ పడతారు అనమాట. 3 పూట్ల పడతారు అట్లా. గోన్లు కడితే మాత్రం ఖచ్చితంగా 3 పూట్ల కడతారు. పొద్దున్న మార్నింగ్ కొట్టారనుకోండి, మార్నింగ్ కడితే మళ్ళీ ఆ మధ్యాహ్నం 12:30 1 గంట ఆ టైం వరకు ఆ వాటర్ అట్లా లాక్కుంటూ ఉంటుంది. మళ్ళీ 12:30 1 గంట ఆ టైంలో పడితే ఒకసారి, మళ్ళీ సాయంత్రం దాకా సరిపోద్ది. సాయంత్రం ఒకసారి పెట్టారనుకోండి, ఇక తెల్లవారులు ఇక వాటర్ లాక్కుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు దానికి పిల్లర్ కానీ దానికి క్యూరింగ్ కరెక్ట్గా అందుద్ది. అది అక్కడ వీక్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. అలాగే ఆ స్లాబ్ మీద వాటర్ వచ్చేపాటికి ఒకసారి చూడండి. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను, స్లాబ్ మీద వాటర్ అనేది కొద్దిగా తక్కువ పడితే అది స్లాబ్ ఫ్యూచర్కి ఇబ్బంది అని చెప్పానని. దానికి రిలేటెడ్గా ఉంటుందండి ఈ వీడియోది. అది ఏంటంటే ఇదివరకు మళ్ళు కట్టేవాళ్ళు. ఇదివరకు అంటే ఇప్పట్లో చాలామంది కూడా మళ్ళీ కడుతున్నారు. సిమెంట్కి బద్దొకటి అడ్డం పెట్టి దానికి గూడుగా సొంతం చేస్తున్నారు. దాన్ని మళ్ళు అంటారు. వాటిని కట్టేవాళ్ళు ఇదివరకు ఎక్కువ శాతం. ఈ మధ్య కూడా చాలామంది కడుతున్నారు. ఏంటంటే మెరకుండా చాట, అది హైట్ తక్కువ వల్ల మెరకుండా చాట మాత్రం వాటర్ ఉండలేదు, పల్లం ఉండే చాట మాత్రం వాటర్ బాగా ఉండిపోతుంది అనమాట, పల్లం ఉండే చాట. ఓకేనండి. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది కింద ఎలా వచ్చిందో ప్లాను, కింద ఇంటి ప్లాన్ వస్తుంది కదా ప్లాను, ఆ ప్లాను పైన ఏ రకంగా అయితే వస్తుందో అదే రకంగా మార్కింగ్ చేసుకుంటారు. మార్కింగ్ అంటే గదులు ఎంత రావాలి, వెడల్పు పొడవు ఎంత, ఆ కింద అనేది ఎలా ఉందో సేమ్ అదే రకంగా పైన కూడా ప్లాను ప్రకారం కట్టేస్తుంది అనమాట. అది కట్టేసి ఇక ఆటోమేటిక్గా ఇంక అందులో వాటర్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే సిమెంట్ అనేపాటికి కొద్దిగా హైట్ తక్కువ, ఈ రాయి అనేపాటికి చక్కగా గదుల ప్రకారం మొత్తం అంతా ఉండిపోతుంది కాబట్టి 3 అంగుళాలు ఎత్తు, కింద 1 అంగుళం సున్నం, 4 అంగుళాల మంది ఉండిపోతుంది కాబట్టి వాళ్ళకి మళ్ళు కట్టే అవసరం లేదు. ఇంకా ఇప్పుడు మామూలుగా మార్కింగ్ అయిపోతుంది, గదులు డివైడ్ అయిపోతున్నాయి. ప్లస్ వాటర్ పట్టడానికి కూడా అంత ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకోవడం, ఆ పెట్టుకోవడానికి మళ్ళీ ఇంటి గోడకి, మళ్ళీ ఆ పక్క పెట్టుకోవడానికి ఇంటి గోడకి, బాత్రూమ్ ఒకవేళ అటాచ్మెంట్ ఉంటే బాత్రూమ్కి, అలాగనమాట. మొత్తం డివైడ్ చూసారా కనబడుతుందా, డివైడ్గా కట్టేస్తాను చక్క మొళ్ళలాగాను. ఇంకా దాన్ని తీసే పని లేదు, ఇంకా దాన్ని కట్ చేసే పని లేదనమాట. ఇంకా దాని మీద కంటిన్యూగా పైకి లేపేస్తారు. ప్రస్తుతానికి వాటర్ క్యూరింగ్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రం అన్ని రోజులు మాత్రం ఈ వాటర్ పట్టేసి తర్వాత తీసేస్తారనమాట. సందులో కూడా ఎక్కడ కూడా పొడి అనేది లేకుండా బాగా పట్టిరండి వాటరు. ఇలా పట్టుకుంటే ఈ రకంగా ఇలా పట్టుకుంటే కనుక స్లాబ్కి కనీసం కొన్ని ఏళ్ల పాటు గ్యారంటీ ఇవ్వచ్చు. ఇదివరకు స్లాబ్లు వచ్చేప్పటికి 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు గ్యారంటీగా ఉండేవి. ఎందుకంటే అప్పుడు వర్క్ కూడా అలాగే ఉండేవి, మెటీరియల్ క్వాలిటీ కూడా అలాగే ఉండేది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అయ్యేవాళ్ళు కాదు. కొద్దిగా వర్క్లో కూడా ఎక్కడ కూడా కొద్దిగా అటు ఇటుగా చేసేవాళ్ళు కాదు ఇది వరకు. ఇప్పుడైతే కొద్దిగా అటు ఇటుగా వర్క్ ఉంటుంది, మెటీరియల్ కూడా కొద్దిగా క్వాలిటీ పరంగా కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి దాని మీద ఏంటంటే కొద్దిగా ఆలోచించి కొద్దిగా నిర్ణయం అనేది తీసుకుంటున్నారనమాట. అయితే క్యూరింగ్ అనేది స్లాబ్కి మ్యాక్సిమం ఈ రకంగా ఉండాలండి. మ్యాక్సిమం అని ఈ రకంగా ఉండాలి మ్యాక్సిమం. ఇలా ఉంటే కనుక ఎన్నాళ్ళైనా కానీ మన స్లాబ్ వచ్చేప్పటికి ఏమవ్వదు. అదొకటి. అలా మామూలుగా పిల్లర్స్ వేయకుండా కూడా చాలామంది అలా సువ్వలు పెట్టేసి ఆ సువ్వలు మళ్ళీ కట్టేస్తారు. అలా కాకుండా పిల్లర్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఆ సువ్వలని కూడా తుప్పెక్కుతక్కడ ఛాన్స్ లేదు ఇక్కడ. చూసారండి, అలా క్లారిటీగా ఉందనమాట. ఇక ఈ రకంగా మనం ఎప్పుడైనా ఎవరైనా కానీ ఈ వీడియో చేసి ఎవరైనా కట్టుకునేప్పుడు ఈ రకంగా ఉంటే కనుక స్లాబ్కి ఖచ్చితంగా ఫ్యూచర్ ఇవ్వచ్చండి.
దానికి మనం ఎన్ని వేసిన వారంటీ ఇవ్వచ్చండి, అందులో మాత్రం సమస్య లేదు. ఈ స్లాబ్కి అనేది ఎక్కువ శాతం వాటరింగే బాగా అవసరం. వాటరింగ్ మన మెటీరియల్ ఎలా ఉండగా స్లాబ్కి వాటరింగ్ ఎక్కువ శాతం ఉంటే అభ్యంతరం ఉండదండి. ఈ రకంగా చేసుకుంటే మాత్రం మన ఫ్యూచర్ లైఫ్ ఇచ్చేయచ్చు. పిల్లర్స్ కూడా అదే రకంగా చేసుకుంటే మాత్రం మంచి క్వాలిటీగా ఉంటాయి అనమాట. ఓకేనండి. ఇలాగా నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. నా వీడియోస్ ఇలాగే ఇప్పుడు సిమెంట్ పనికి సంబంధించి, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి చేస్తూ ఉంటాను. నా వీడియోస్ చూడండి. నా ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు నమస్తే అండి. అందరికీ బాయ్.